IVF ట్రీట్మెంట్స్ పై 20,000 డిస్కౌంట్. డాక్టర్ కన్సల్టేషన్ మరియు అల్ట్రాసౌండ్ స్కాన్ ను ఉచితంగా అందిస్తున్నారు. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. వెల్కమ్ టు పిడిటీవీ. ఎన్నికల ఫలితాల మీద వైసీపీ పార్టీ అధిష్టానం అయితే పోస్ట్ మార్టం నిర్వహిస్తున్నట్లుగా తెలుస్తుంది. వైసీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయినటువంటి ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులతో సమావేశం అవుతూ ఉన్నారు. ఓటమి గల కారణాలు ఏంటి అని అందరి దగ్గర నుంచి కూడా అడిగి తెలుసుకుంటున్నారు. అలాగే 2019లో 151 సీట్లతో గెలిచినటువంటి పార్టీ 2024 వచ్చేపాటికి కేవలం 11 సీట్లకే ఎందుకు పరిమితమైంది, అందుకు సంబంధించి ఓటమి గల బలమైనటువంటి కారణాలు ఏంటి అని అందరి దగ్గర నుంచి కూడా కారణాలను అయితే విశ్లేషిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇక జగన్మోహన్ రెడ్డి కూడా పార్టీ కార్యాలయాన్ని మార్పు చేసి తన నివాసాన్ని పార్టీ కార్యాలయంగా మార్చడానికి ఇప్పటికే ఒక నిర్ణయం తీసుకున్నారు. అందుకు సంబంధించి కూడా పార్టీ చెందినటువంటి ముఖ్య నేతలకైతే సమాచారం ఇవ్వడం జరిగింది. జూన్ 10వ తారీఖు నుంచి పార్టీ కార్యకలాపాలు తన నివాసం దగ్గర నుంచి ప్రారంభమవుతాయని, అందుకు సంబంధించి ముఖ్య నేతలు, కార్యకర్తలంతా కూడా పార్టీ కార్యకలాపాల్లో నిమగ్నం కావాలని, మళ్ళీ చురుగ్గా పాల్గొనాలని జగన్మోహన్ రెడ్డి అయితే దిశానిర్దేశం చేసినట్లుగా తెలుస్తుంది. ఇక ఎన్నికల ఫలితాలు వచ్చిన దగ్గర నుంచి కూడా రాష్ట్రంలో వైసీపీ పార్టీ నాయకుల మీద, కార్యకర్తల మీద జరుగుతున్నటువంటి దాడులకు సంబంధించి వారికి న్యాయ సహాయం అందించేందుకు, అలాగే వారికి అండగా నిలబడేందుకు లీగల్ టీంలు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే వైసీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా గవర్నర్కి అయితే ఒక లేఖ రాయడం జరిగింది. శాంతి భద్రతలు రాష్ట్రంలో దెబ్బతింటున్నాయని, వైసీపీ పార్టీ మీద దాడులు జరుగుతున్నాయి, అధికారంలో ఉన్నటువంటి పార్టీ చెందినటువంటి నాయకులు, కార్యకర్తలు వైసీపీ పార్టీ కార్యకర్తల మీద దాడులు చేస్తున్నారు, రక్షణ కల్పించాలంటూ ఇప్పటికీ ఒక లేఖనైతే రాయడం జరిగింది. ఇక జూన్ 10వ తారీఖు నుంచి కూడా పార్టీ కార్యకలాపాలు మళ్ళీ ప్రారంభం చేసి జగన్మోహన్ రెడ్డి నాయకులతో, కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేసేందుకు, వారితో సమావేశం అయ్యేందుకు ఒక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే ఓటమి గల కారణాల్లో ముఖ్య కారణంగా జగన్మోహన్ రెడ్డి నాయకులతో, కార్యకర్తలతో దగ్గరగా రాలేదు కాబట్టి 2019 నుంచి 2024 వరకు కూడా ఎక్కడ కూడా నాయకులతో, కార్యకర్తలతో సమావేశాన్ని నిర్వహించలేదు కాబట్టి ఓటమి గల బలమైనటువంటి కారణంగా అందరూ కూడా చెప్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి కార్యకర్తల్ని కలిసేందుకు సమయం కేటాయించాలని, అలాగే నాయకులతో సమావేశాలు ఏర్పాటు చేయాలని ఒక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే పార్టీ కేంద్ర కార్యాలయాన్ని తన నివాసం దగ్గరికి మార్చిన దగ్గర నుంచి కూడా మళ్ళీ వైసీపీ పార్టీలో పునరుత్తేజం తీసుకురావాలని జగన్మోహన్ రెడ్డి ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తుంది. 10వ తారీఖు నుంచి కూడా వైసీపీ పార్టీ మళ్ళీ గతంలో లాగా కార్యకలాపాలు కొనసాగించబోతున్నామంటూ వైసీపీ పార్టీ అయితే చెప్తుంది.